నమస్తే, దిస్ ఇస్ జ్యోతి చంద్రాల. ఐఎమ్ డీలింగ్ విత్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ పాలిటీ. సో మనం ఈ రోజు క్లాస్లో భాగంగా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఏవైతే అంశాలు న్యూస్లో ఉన్నాయో అవి కొన్నిగా డిస్కస్ చేద్దాం. మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్, మనం ఇండియన్ పాలిటీలో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. కరెంట్ ఇష్యూ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు స్లామ్స్ గుజరాత్ గవర్నమెంట్ ఇన్ బిల్కిస్ బానో కేస్. ఇక్కడ బిల్కిస్ బానో కేసు న్యూస్లోకి వచ్చింది. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే 2002 గుజరాత్ అల్లర్లు, గుజరాత్లో ఉన్న గోద్రా అల్లర్లు జరిగాయి. గోద్రా రైట్స్ అని చెప్తారు. సో ఈ అల్లర్లో ఏం జరిగింది అంటే 2002 సంవత్సరంలో అక్కడ బిల్కిస్ బానో అనే ఒక మహిళ, అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ ప్రెగ్నెంట్ లేడీని ఒక 11 మెంబర్స్ కలిసి సెక్షువల్గా వైలేట్ చేయడం జరిగింది. అంటే నథింగ్ బట్ సామూహిక అత్యాచారం చేయడం జరిగింది అనమాట. ఓకే, ఈ కేసు చాలా సంవత్సరాలు నడిచిన తర్వాత ఆ 11 మెంబర్స్కి శిక్ష పడడం జరిగింది. అయితే రీసెంట్గా ఏం జరిగింది అంటే గుజరాత్ హైకోర్టు ఈ 11 మెంబర్స్ కి సంబంధించిన శిక్షని క్యాన్సిల్ చేసి వాళ్ళని విడుదల చేసింది అనమాట. సో వీళ్ళని ఎలా విడుదల చేస్తారు, అంత పెద్ద తప్పు చేసిన వాళ్ళని ఎలా విడుదల చేస్తారు అని ఈవిడ బిల్కిస్ బానో అనే ఆవిడ మళ్ళీ వాళ్ళని ఛాలెంజ్ చేసింది. అంటే సుప్రీంకోర్టులో గుజరాత్ హైకోర్టు యొక్క జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జ్మెంట్ ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారనమాట. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ చేసింది అంటే ఇక్కడ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదు. సో ఎవరైతే రిలీజ్ అయ్యారో వాళ్ళందరూ మళ్ళీ వచ్చి లొంగిపోవాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా తీర్పు ఇవ్వాల్సి వస్తే మహారాష్ట్రకి సంబంధించిన హైకోర్టు ఇవ్వాలి, కానీ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు మహారాష్ట్ర పరిధిలో జరిగింది. అండ్ ఆల్సో గుజరాత్ జ్యూరిస్డిక్షన్ లో ఉంటే తనకి బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఆ కేసుని మహారాష్ట్ర కూడా మూవ్ చేశారనమాట. ఓకేనా, సో ఇది మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్. వీళ్ళందరినీ తిరిగి లొంగిపోమని గుజరాత్ హైకోర్టు యొక్క డెసిషన్ ని స్లామ్ చేస్తూ న్యూస్ లోకి వచ్చింది అనమాట. కాబట్టి ఈ కేసు మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది. ఒకసారి స్క్రిప్ట్ చూద్దాం. The Supreme Court has given a sensational verdict in Bilkis Bano case. The Supreme Court cancelled the amnesty of 11 convicts in the Bilkis Bano gang rape case. And ikkada it is clear that the Gujarat government has no power to grant the amnesty. Okay, so a bench comprising Justice B.V. Nagaratna and Justice Ujjal Buyan delivered this judgment, saying that Bilkis Bano petition is meritorious. It asked the convicts to surrender within 2 weeks and go to jail. 2 weeks లోపు మళ్ళీ సరెండర్ అయ్యి జైలుకి వెళ్ళాలని చెప్పి ఆర్డర్ చేసింది అనమాట. ఇక్కడ మనం లీగల్ బేసిస్ చూద్దాం ఆ రెమిషన్ కి. అంటే నథింగ్ బట్ వాళ్ళని అట్లా వదిలిపెట్టడానికి గాను లీగల్ బేసిస్ ఏంటో చూద్దాం. సెక్షన్ 432 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి అంటారు కదా, సిఆర్పిసిలోని సెక్షన్ 432 ప్రకారం గ్రాంట్స్ గవర్నమెంట్ పవర్ టు సస్పెండ్ ఆర్ రెమిట్ సెంటెన్సెస్. ఇక్కడ గవర్నమెంట్ కి పవర్ ఉంటుంది అనమాట. ఏంటి, ఈ సెంటెన్సెస్ ని రెమిట్ చేసే ఒక పవర్. నెక్స్ట్ సెక్షన్ 433A మ్యాండేట్స్ రెమిషన్ ఓన్లీ ఆఫ్టర్ 14 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే సో ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ వాళ్ళని రెమిట్ చేయాలంటే, అంటే నథింగ్ బట్ రెడ్యూస్ ద సెంటెన్స్ ని రెడ్యూస్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ఓన్లీ ఆఫ్టర్ 14 years ఆఫ్టర్ సెంటెన్స్ తర్వాత మాత్రమే చేయాలి. అర్థమైందా? అంటే వాళ్ళకి సెంటెన్స్ పడి, వాళ్ళకి పనిష్మెంట్ పడి 14 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే చెయ్యాలి అని చెప్పి సిఆర్పిసిలోని ఈ 2 సెక్షన్స్ చెప్తున్నాయి అనమాట. యాక్చువల్లీ సిఆర్పిసిని మనం రీప్లేస్ చేయబోతున్నాం దేంతో అంటే మనకి బిఎన్ఎస్ఎస్ తో రీప్లేస్ చేయబోతున్నాం. చూసుకోండి పాతవేంటి కొత్తవేంటి అని చెప్పి. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటారు. సో ఇక్కడ సిఆర్పిసి ఇయర్ వచ్చేసి 1973. ఓకే, ఇంతవరకు చూడండి సరిపోతుంది. అండ్ ద 11 కన్విక్ట్స్, ఒకసారి వాళ్ళ పేర్లు చూడండి. రిలీజ్ ప్రీమెచ్యూర్లీ బాకాబాయ్ వొహానియా, బిపిన్ చంద్ర జోష్, కేసర్ బాయ్ వొహానియా, గోవింద్ నాయి, జస్వంత్ నాయి, మిథేష్ భట్, ప్రదీప్ మొర్దియా, రాధేశాన్ షా అండ్ రాజుబాయ్ సోని, రమేష్ చందన అండ్ శైలేష్ భట్. వీళ్ళు 11 కన్విక్ట్స్ అనమాట. ఓకే, కేసు బిల్కిస్ బానో కేసు. సో గుజరాత్ అల్లర్లు వచ్చేసి 2002 సంవత్సరంలో జరిగాయి. సో ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, రీసెంట్లీ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రిలీజ్డ్ ఇట్స్ రిపోర్ట్ టైటిల్ ఫినాన్సెస్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి భారతదేశంలో, పంచాయతీరాజ్ శాఖలు ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించి ఫినాన్సెస్ అంటే వాటికి సంబంధించిన ఆర్థిక అంశాలకి సంబంధించి ఆర్బీఐ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అదేంటో చూద్దాం మనం. The report discussed the fiscal position of Panchayati-Raj institutions for the years 2021 to 22-23. ఓకే, 2 years కాలానికి గాను ఫినాన్సెస్ కి సంబంధించి, అది కూడా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫినాన్సెస్ కి సంబంధించిన రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేశారని అడుగుతారు. ఆర్బీఐ రిలీజ్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా ప్రతి ఒక్కటి కూడా. సో
73rd అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి మనం చూద్దాం, అసలు దాని యొక్క బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. మనకు అందరికీ తెలుసు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992, దీని ద్వారానే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ గా చూసుకుంటే మన షెడ్యూల్స్ ప్రకారం చూస్తే షెడ్యూల్ 11 లో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్తాము, షెడ్యూల్ 12 లో మున్సిపాలిటీస్ గురించి చెప్తాము. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, అందులో 11th షెడ్యూల్ వచ్చి పంచాయతీరాజ్, 12th షెడ్యూల్ వచ్చి మున్సిపాలిటీస్, గుర్తుపెట్టుకోండి. సో 3 లెవెల్స్, ఎన్ని లెవెల్స్ లో? 3 లెవెల్స్ లో. ఏ లెవెల్స్ అంటే అవి తెలుసా? ఒకటి గ్రామ లెవెల్, తర్వాత అంటే నథింగ్ బట్ గ్రామ పంచాయత్, తర్వాత మండల పంచాయత్, తర్వాత జిల్లా పంచాయత్స్. 3 లెవెల్స్ అన్నమాట పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో. అండ్ నెక్స్ట్ ఆల్సో మనకి ఏ ఆర్టికల్లో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఉంటుందో కూడా చూడాలి. పార్ట్ 9 ఆర్టికల్ 23 ఎన్నో భాగం? పార్ట్ 9 లో ఆర్టికల్ 243 లో మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్తారు. ఏంటి? ఆర్టికల్ 243 ఆఫ్ పార్ట్ 9. ఓకేనా? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ వీళ్ళు ఇక్కడ ఇచ్చిన రిపోర్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పంచాయత్ బీయింగ్ లోకల్ గవర్నమెంట్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్. అంటే పంచాయతీలు అనేవి స్టేట్ సబ్జెక్ట్ కిందకు వస్తాయి అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు దీన్ని కూడా మనం ఎలా చూడొచ్చు అంటే మనకి షెడ్యూల్స్ లో 7వ షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ 7 ఏదైతే ఉందో అందులో డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి చెప్తాం. అంటే నథింగ్ బట్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ప్రొవిజన్స్ ని 3 రకాలుగా డివైడ్ చేస్తారు. ఏంటది? ఒకటి సెంట్రల్ లిస్ట్ అంటే యూనియన్ లిస్ట్ అని, తర్వాత స్టేట్స్ లిస్ట్ అని చెప్పి, ఇంకొకటి కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ అంటే ఉమ్మడి జాబితా అని చెప్పి 3 జాబితాలు చెప్తారు కదా, అందులో యూనియన్ లిస్ట్ ఏదైతే ఉందో, ఓకే, యూనియన్ లిస్ట్ వేరు, స్టేట్ లిస్ట్ వేరు. సో ఇక్కడ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్టేట్ లిస్ట్ లో ఉంటాయని చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రతిదీ కూడా ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ లో రిప్లికేట్ అవుతాయి. చూడండి. అండ్ నంబర్ ఆఫ్ పిఆర్ఐస్, ఎన్ని పిఆర్ఐస్ ఉన్నాయి ఈ రిపోర్ట్ ఆధారంగా, ఎన్ని పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అంటే దేర్ ఆర్ టోటల్ 2.62 lakh, 2.62 లక్షల పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే, ఓకేనా, అందులో గ్రామ లెవెల్లో ఎన్ని ఉన్నాయంటే 2.55 lakh గ్రామ పంచాయత్స్ ఉన్నాయి, 6,707 మండల పంచాయత్స్ ఉన్నాయి, తర్వాత 665 జిల్లా పరిషత్స్ కి సంబంధించిన పంచాయతీస్ ఉన్నాయన్నమాట. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా. దేని ప్రకారం? ఆర్బీఐ ప్రకారం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన డేటా ఎన్ని ఉన్నాయని. ఇప్పుడు మనం చూడాల్సింది అసలు ఈ ఎలొకేషన్స్ అనేవి, అంటే ఈ ఫినాన్షియల్ ఎలొకేషన్స్ అనేవి ఏ ఆర్టికల్స్ ద్వారా పాసిబుల్ అనేది చూద్దాం మనం. ఓకేనా? సో ఆర్టికల్ 243H, ఆర్టికల్ 243 అనేది మన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్తుంది. పార్ట్ 9 లో అని చెప్పాం కదా, అందులో సబ్ క్లాసెస్ చూద్దాం. 243H, ప్రొవిజన్స్ ఫర్ ఫినాన్స్ ఫర్ ద పంచాయత్స్ బై సెక్యూరింగ్ ఆథరైజేషన్ ఫర్ state legislatures for grants in aid to the panchayats from the consolidated fund of the state. ఇక్కడ స్టేట్ కి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉంటుందో, సంఘటిత నిధి అంటారు కదా, సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన ఫండ్స్ తీసుకోవడం ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 243H. నెక్స్ట్ 243I ప్రకారం ఏంటి అంటే సెట్టింగ్ అప్ ఏ ఫినాన్స్ కమిషన్ ఎవ్రీ 5 years టు రివ్యూ ద financial position of panchayats and make recommendations to improve their financial positions. Nothing but 5 ఏళ్లకు ఒకసారి ఫినాన్స్ కమిషన్ ని కాన్స్టిట్యూట్ చేసి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ ని అసెస్ చేయించడం, ఆ తర్వాత దాని యొక్క పొజిషన్ ని ఇంకా బెటర్ గా ఎలా ఇంప్రూవ్ చేయాలో రికమెండేషన్స్ ఇచ్చేలా చేయడం. దేని ఆధారంగా? 243I ఆధారంగా, ఫినాన్స్ కమిషన్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 280 క్లాస్ 3 సబ్ క్లాస్ BB, దీని ప్రకారం ఏంటి అంటే ఇట్ మ్యాండేట్స్ ఫినాన్స్ కమిషన్ టు రికమెండ్ మెజర్స్ నీడెడ్ టు ఆగ్మెంట్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ అండ్ సప్లిమెంట్ పంచాయత్ రిసోర్సెస్ టు ద ప్రెసిడెంట్. నథింగ్ బట్ ఇప్పుడు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి కావాల్సిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి ఎక్కువ, అంటే ఆ ఫండ్స్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి ప్రెసిడెంట్ కి రికమెండేషన్స్ ఇవ్వడం అనమాట. ఓకేనా? సో ఈ 3 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెయిన్ గా ఆర్టికల్ 243 గుర్తుపెట్టుకోండి, ఇది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన ఆర్టికల్. అండ్ షెడ్యూల్స్ లో అడిగితే ఎన్నో షెడ్యూల్ చెప్పాలి? 11th షెడ్యూల్ లో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడతాం మనం. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్ గా చూస్తే ఏం చూడొచ్చు అంటే ఇక్కడ ఫినాన్స్ కమిషన్ గురించి చెప్పుకున్నాం కదా. మామూలుగా అయితే ఫినాన్స్ కమిషన్ ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా అంటే ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్తాం. అంటే డిఫరెన్స్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ. స్టాట్యుటరీ బాడీ అంటే చట్టం ప్రకారం ఏర్పడిన సంస్థ. సో ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది కాబట్టి దాని ఆర్టికల్ తెలియాలి కదా. సో ఫినాన్స్ కమిషన్ యొక్క ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక కమిషన్ ఏదైతే ఉందో, ఆర్థిక కమిషన్ ని అంటే ఫినాన్స్ కమిషన్ ని ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ 16వ ఫినాన్స్ కమిషన్, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉన్న ఫినాన్స్ కమిషన్ ఎన్నోది అంటే 16వ ఫినాన్స్ కమిషన్. దాని హెడ్ వచ్చి అరవింద్ పనగారియా గారు ఉన్నారు. అరవింద్ పనగారియా గారు. ఎవరి అరవింద్ పనగారియా గారు అంటే ఈయన మనకి ఎప్పుడైతే నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్ అయిందో, నీతి ఆయోగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2015 జనవరి 1న ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘాన్ని రీప్లేస్ అయ్యి వచ్చిన సంస్థ నీతి ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్తాం కదా. ఇట్ ఈస్ ద థింక్ ట్యాంక్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్ కదా. సో ఈ నీతి ఆయోగ్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో 2015 సంవత్సరంలో, అప్పుడు నీతి ఆయోగ్కి సంబంధించిన వైస్ చైర్మన్ గుర్తుపెట్టుకోండి. నీతి ఆయోగ్కి సంబంధించిన ఫస్ట్ వైస్ చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనగారియా. ఓకే, ఇప్పుడు ఈ అరవింద్ పనగారియా గారే ఇప్పుడు ఉన్న 16th ఫినాన్స్ కమిషన్ కి సంబంధించిన చైర్మన్ అన్నమాట. ఓకే, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఎప్పుడు ఎవరు ఉంటారు అంటే మన ప్రధానమంత్రి, ఎక్స్ ఆఫీషియో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అంటే పదవి రీత్యా ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ లో ఎవరు ఉంటే వాళ్ళే ఉంటారు. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఆర్బీఐకి సంబంధించి కూడా ఒక చిన్న స్టాటిక్ పాయింట్ చెప్తాను మీకు. యాక్చువల్లీ ఆర్బీఐ అనేది ఏ చట్టం ప్రకారం ఫామ్ అయింది అని అడుగుతారు. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఇది 1935 నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. ఓకేనా, ఎప్పటి నుంచి? 34 చట్టం ప్రకారం 35 నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, అయితే ఇది ఏ కమిషన్ రికమెండేషన్ల ఆధారంగా ఆర్బీఐని ఫామ్ చేశారంటే ఇది కూడా మనకి ఇంపార్టెంట్. హిల్టన్ యంగ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఇది మనకి ఆర్టికల్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ నెక్స్ట్, సీఎం మమతా బెనర్జీ ఆస్క్ సెంటర్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ టు బంగ్లా. ఇదేంటి అంటే ఒక పేరు మార్పు అంశం అన్నమాట. ఒక రాష్ట్రానికి సంబంధించి పేరు మార్పు అంశం న్యూస్ లోకి వచ్చింది. ఏ రాష్ట్రం? వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి పేరు మార్పు అంశం న్యూస్ లోకి వచ్చింది. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా కదా. సో ఎలా మార్చాలంట? సో వెస్ట్ బెంగాల్ పేరుని బంగ్లాగా మార్చాలి అని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఎందుకు మార్చాలి అనుకుంటున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ సమ్మిట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క పేరు ఇఫ్ ఇన్ కేస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూర్చోబెడతారు కదా స్టేట్స్ని. సో వాళ్ళ యొక్క పేరు వెస్ట్ బెంగాల్ అని ఉంటే లాస్ట్లో ఎక్కడో ఉంటున్నారు, వాళ్ళ స్టేట్కి సంబంధించిన రిప్రజెంటేషన్ సరిగ్గా చేయలేకపోతున్నారు అని చెప్పేసి వీళ్ళు పేరు మార్చాలని కోరుకుంటున్నారు. ఓకే, ఇది మనకి కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో ఇక్కడ దీన్ని మనం మన సబ్జెక్ట్కి ఎలా లింక్ చేసుకోవచ్చు అంటే, సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 1లో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి? 1 నుంచి 4 ఆర్టికల్స్ ఉంటాయి. అవునా, ఈ 1 నుంచి 4 ఆర్టికల్స్ లో మనం ఇక్కడ లింక్ చేసుకోవాల్సిన ఆర్టికల్ 3 లింక్ చేసుకోండి. ఆర్టికల్ 3 ప్రకారం, కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్టికల్ 3 ప్రకారం మనకి 4 ప్రొవిజన్స్ ఉంటాయండి. అందులో ఏంటి అంటే ఒక ప్రొవిజన్ ఏంటి అంటే ఏదైనా ఒక పెద్ద రాష్ట్రాన్ని డివైడ్ చేయొచ్చు, లేదు అంటే చిన్న చిన్న రాష్ట్రాలన్నీ కలిపి ఒక పెద్ద రాష్ట్రంగా ఫామ్ చేయొచ్చు, లేదు అంటే ఏదన్నా ఒక రాష్ట్రానికి సంబంధించిన జియోగ్రఫికల్ బౌండరీస్ ని ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదు అంటే ఏదైనా రాష్ట్రానికి సంబంధించి పేరుని మార్చుకోవచ్చు. ఓకేనా, పేరుని మార్చుకోవచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 3. ఈ 4 ప్రొవిజన్స్ ఆర్టికల్ 3 ప్రకారం చెల్లుతాయి. సో ఈ ప్రొవిజన్ అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇప్పుడు పేరు మార్చాలని అనుకుంటున్నారు. ఒకసారి స్క్రిప్ట్ చూద్దాం. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ Mamata Banerjee has demanded that the state's name to be changed to Bangla. So according to the English alphabet, our state's name will be the last in the list and our representatives who attended the meetings will have to wait till the end, he said. Okay, జస్ట్ ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఈ ఆర్టికల్ లింక్ చేసుకోండి అండ్ ఏ రాష్ట్రం ఏ పేరుగా మార్చాలనుకుంటున్నారో చూడండి. నెక్స్ట్, వైఫ్ రిఫ్యూజింగ్ సెక్స్ విత్ హస్బెండ్ అమౌంట్స్ టు క్రూయల్టీ, వ్యాలిడ్ గ్రౌండ్ ఫర్ డివోర్స్, హైకోర్ట్, మధ్యప్రదేశ్ హైకోర్ట్. మనం కొన్ని జడ్జ్మెంట్స్ చూస్తాం కదా పాలిటీలో భాగంగా. అందులో ఏంటంటే ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేంటి అంటే ఇఫ్ మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ హస్బెండ్ తో సెక్స్ రిఫ్యూజ్ చేస్తే అది కూడా క్రూయల్టీ గ్రౌండ్ కింద కన్సిడర్ చేసి అక్కడ డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటారంట. ఓకేనా, సో ఈ పాయింట్ చూడండి. The Madhya Pradesh High Court recently ruled that a woman refusing to have physical relation with her husband
అమౌంట్స్ టు మెంటల్ క్రూయల్టీ. ఎలా డీల్ చేస్తారని మెంటల్ క్రూయల్టీగా పరిగణిస్తారు. ఓకే, అండ్ ఈజ్ అ వ్యాలిడ్ గ్రౌండ్ ఫర్ హిమ్ టు సీక్ డివోర్స్ అండర్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్. హిందూ వివాహ చట్టం 1955 సంవత్సరం, 1955 కదా. సో ఈ చట్టం కింద ఇఫ్ ఇన్ కేస్ వైఫ్ రిఫ్యూజెస్ టు హ్యావ్ సెక్స్ విత్ హర్ హస్బెండ్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మెంటల్ క్రూయల్టీ. ఓకే, మెంటల్ క్రూయల్టీ కింద కన్సిడర్ చేసి డివోర్స్ కి ఒక రీజన్ గా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి తీర్పిచ్చిన హైకోర్టు ఏది అని అడుగుతారు, మధ్యప్రదేశ్ హైకోర్టు. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే హిందూ వివాహ చట్టం 1955 సంవత్సరంలో పాస్ చేశారు. నెక్స్ట్, ఎంపీ లాడ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఇక్కడ ఒక స్కీమ్ న్యూస్ లోకి వచ్చింది. ఎందుకు అంటే ఈ స్కీమ్ కింద ఒక మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేశారు. అదేంటో చూద్దాం మనం. ఇక్కడ న్యూస్ లోకి వచ్చిన స్కీమ్ ఏంటంటే ఎంపీ లాడ్స్ స్కీమ్. ఎంపీ లాడ్స్ అంటే ఏంటంటే మీకు చిన్న షార్ట్ కట్ లో చెప్తా కాన్సెప్ట్. ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కాన్స్టిట్యువెన్సీస్ కి సంబంధించి, అంటే వాళ్ళు ఏ కాన్స్టిట్యువెన్సీ నుంచి గెలిచారో వాటికి సంబంధించి ఆ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ వాటిని డెవలప్ చేయాలన్నమాట. ఏ ఫండ్స్ తో? ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి కొంత ఫండ్స్ ఇస్తారు. ఈ ఎంపీ లాడ్స్ స్కీమ్ కింద ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి కొంత ఫండ్స్ శాంక్షన్ చేస్తారు. ఆ ఫండ్స్ ని వాళ్ళు ఎలా వాడాలి అంటే వాళ్ళు గెలిచిన కాన్స్టిట్యువెన్సీస్ ఏవైతే ఉంటాయో అక్కడ డెవలప్మెంటల్ వర్క్స్ కి యూజ్ చేయాలి. ఇది ఎంపీ లాడ్స్ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఓకే, అయితే ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చారు. ఒక మొబైల్ అప్లికేషన్ తెచ్చారు. దేనికి సంబంధించింది అంటే ఇట్ వాజ్ లాంచ్డ్ బై, ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాల మంత్రిత్వ శాఖ అని చెప్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పోర్టల్స్ వచ్చినా యాప్స్ వచ్చినా ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది లేదా ఏ డిపార్ట్మెంట్ లాంచ్ చేసింది అని అడుగుతారనమాట. సో ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. గుర్తుపెట్టుకోండి. So that allows MPs to propose, track and oversee projects under the MP LAD scheme. MP LAD scheme ని మానిటర్ చేయడానికి ఒక మొబైల్ అప్లికేషన్ అంతే. అండ్ ఇక్కడ ఈ స్కీమ్ గురించి చూద్దాం మనం. The local area development scheme known as MP LADS. It is a government scheme launched on 23rd December 1993. 1993 సంవత్సరంలో 23rd డిసెంబర్ న లాంచ్ చేసిన స్కీమ్ అన్నమాట ఇది. This central sector scheme was developed as an initiative to enable the Parliament members to recommend developmental work in their constituencies based on locally felt needs. ఓకేనా? సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ లోకల్ వాళ్ళ యొక్క కాన్స్టిట్యువెన్సీస్ ని డెవలప్ చేసే స్కీమ్ అన్నమాట. నెక్స్ట్, ద గవర్నర్ డజంట్ హ్యావ్ ద పవర్ టు రిమూవ్ ద మినిస్టర్. ఇక్కడ రైజ్ అయిన ఇష్యూ ఏంటి అంటే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు అక్కడ డిఎంకే పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ గారిని వాళ్ళ యొక్క విధుల నుంచి తొలగించారనమాట. ఓకేనా? సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే అయితే గవర్నర్ కి తొలగించే అధికారం ఉంది, కాకపోతే ఎప్పుడైతే ఆ యొక్క చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రికమెండ్ చేస్తే తప్ప అలా డైరెక్ట్ గా తొలగించడానికి గవర్నర్ కి అధికారం లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓకేనా? ఒకసారి చూద్దాం మనం. So the Supreme Court on Friday made it clear that the governor of the state should act in accordance with the recommendations made by the state cabinet. State cabinet recommendations అనుగుణంగా చేయొచ్చు. అయితే the Madras High Court didn't consider a petition filed by Advocate ML Ravi challenging the appointment of V. Senthil Balaji as a minister in Tamil Nadu government despite his arrest. Okay, just ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 74 ప్రకారం ఏం చెప్తుంది అంటే యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చెప్తారు. అంటే యూనియన్ మినిస్టర్స్ గురించి చెప్పే ఆర్టికల్ 74. ఓకే, అండ్ ఆర్టికల్ 77 క్లాస్ 3 ప్రకారం ఏంటి అంటే వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో అంటే ఈ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ డిపార్ట్మెంట్స్ అలొకేట్ చేసే పవర్ ప్రెసిడెంట్ తో ఉంటుంది అని చెప్పే ఆర్టికల్ 77 క్లాస్ 3 క్లోజ్. ఇది పార్ట్ 5 కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ ఇక్కడ పార్ట్ 6 కి సంబంధించి ఆర్టికల్స్ చూడండి, ఇవి మనం ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ 163 ప్రకారం పార్ట్ 6 లో ఉన్న పార్ట్ 6 మొత్తం దేని గురించి చెప్తుంది? స్టేట్ గవర్నమెంట్ గురించి చదువుకుంటాం కదా. ఆ పార్ట్ 6 లో ఆర్టికల్ 163 ప్రకారం స్టేట్ కి క్యాబినెట్ మినిస్టర్స్, స్టేట్ కి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్ గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 163. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 166 క్లాస్ 3 ప్రకారం ఏం చెప్తారు అంటే ఈ యొక్క స్టేట్ కి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా పోర్ట్ఫోలియోస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అలొకేషన్ అనేది గవర్నర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పే ఆర్టికల్ 166 క్లాస్ 3 అనమాట. గవర్నర్ అలొకేట్ చేయొచ్చు. ఓకే, ఈ ఆర్టికల్స్ ని ఇక్కడ లింక్ చేసుకోండి. అండ్ గవర్నర్ కి సంబంధించి అంటే ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు అని చెప్పే ఆర్టికల్ 153. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్, రీసెంట్లీ యూనియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రిమార్క్డ్ దట్ డ్యూయల్ సిటిజన్షిప్ ఈజ్ అ ఛాలెంజ్ ఇన్ ఇండియా. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు డ్యూయల్ సిటిజన్షిప్ ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే, డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని సేలియన్ ఫీచర్స్ ప్రకారం, సో భారత రాజ్యాంగంలో మనకు ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఎలా ఉంది అంటే ఏక పౌరసత్వం మాత్రమే మన కంట్రీకి సంబంధించిన ప్రొవిజన్ అన్నమాట. డ్యూయల్ సిటిజన్షిప్ మనకి ఎలో లేదు. కాకపోతే ఈ పిఐఓ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉంటారో, వీళ్ళకి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క డ్యూయల్ సిటిజన్షిప్ శాంక్షన్ చేయాలన్న ప్రపోజల్ ఉంది. శాంక్షన్ చేశారు. అయితే వాళ్ళకి మాక్సిమం అన్ని రైట్స్ ఉంటాయి, సిటిజన్స్ కున్న రైట్స్ అన్ని ఉంటాయి, కానీ పొలిటికల్ రైట్స్ అనేవి ఉండవు. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయల్ సిటిజన్షిప్ ఇఫ్ ఇన్ కేస్ పిఐఓ పర్సన్స్ కి శాంక్షన్ చేసినప్పుడు వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి, ఇక్కడ ఒక్క పొలిటికల్ రైట్స్ మాత్రం ఉండవు అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే కంప్లీట్ గా ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ తీసుకురావడం అనేది అదొక పెద్ద ఛాలెంజ్ అనేది చెప్తున్నారనమాట. ఒకసారి చూద్దాం. డ్యూయల్ ఆర్ మల్టిపుల్ సిటిజన్షిప్ ఇట్ గ్రాంట్స్ అన్ ఇండివిజువల్ లీగల్ స్టేటస్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ 2 or more కంట్రీస్ సైమిల్టేనియస్లీ. అర్థమైందా? అంటే ఒక దేశానికే కాదు, ఒక్క దేశంతో పాటు ఇంకో దేశానికి కూడా, ఒకటి లేదంటే అంతకంటే ఎక్కువ కంట్రీస్ లో కూడా సిటిజన్షిప్ ని ఒకేసారి కలిగి ఉండడమే డ్యూయల్ ఆర్ మల్టిపుల్ సిటిజన్షిప్ అంటే. నెక్స్ట్, కంట్రీస్ ఆఫరింగ్ డ్యూయల్ సిటిజన్షిప్. ఏ కంట్రీస్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ ద్వంద్వ పౌరసత్వం డ్యూయల్ సిటిజన్షిప్ ని ఆఫర్ చేస్తున్నాయంటే యునైటెడ్ స్టేట్స్, ఫిన్లాండ్, అల్బేనియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్, కొన్ని దేశాలు చెప్పారు, ఇంకా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ డ్యూయల్ సిటిజన్షిప్ ఫర్ నేషనల్స్. నేను చెప్పాను కదా, భారత రాజ్యాంగం ప్రకారం ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఎలా ఉంది, మనకి డ్యూయల్ లేదు. ఆల్టర్నేటివ్ టు డ్యూయల్ సిటిజన్స్ ఇన్ ఇండియా. సో ఇండియా ఆఫర్స్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా OCI ప్రోగ్రామ్ టు PIO ఎక్స్క్లూడింగ్ దోస్ హూ మైగ్రేటెడ్ టు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. అర్థమైందా? మనం చెప్పుకున్నాం కదా, PIO పర్సన్స్ కి మాత్రం ఈ యొక్క ఓవర్సీస్ కార్డ్స్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఒక ప్రొవిజన్ గుర్తుపెట్టుకోండి, ఈ PIO కార్డ్స్ ద్వారా పైలట్ ప్రాజెక్ట్ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది అందరికీ ఇస్తారు. సో అందరికీ అంటే ఏ ఫారెన్ నేషన్ కి వెళ్ళిపోయిన వాళ్ళకైనా ఇస్తారు, ఎక్సెప్ట్ అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్. పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి మైగ్రేట్ అయిపోయిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఈ PIO ప్రకారం డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తారనమాట. ఓకే, ఈ పాయింట్స్ అనేవి చూడండి. అండ్ ఇక్కడ మనం చదువుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, సిటిజన్షిప్ గురించి, పౌరసత్వం గురించి మనం ఎక్కడ చదువుతాం అసలు, ఎక్కడ అంటే పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ టు ఎస్పెషల్లీ ఫ్రమ్ ఆర్టికల్ 5 to 11. ఓకే, ఆర్టికల్ 5 నుంచి 11 వరకు రెండవ భాగంలో సిటిజన్షిప్ గురించి చదువుకుంటాం. ఓకేనా? అయితే ఇక్కడ మనం చూడాల్సిన ఆర్టికల్ మేజర్ గా ఏంటి అంటే ఆర్టికల్ 9 చూడండి. ఆర్టికల్ 9 ప్రకారం ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ టర్మినేషన్ గురించి చెప్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఉంటారో, భారత పౌరసత్వం కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఇఫ్ ఇన్ కేస్ వేరే కంట్రీకి సంబంధించిన సిటిజన్షిప్ తీసుకుంటే ఆటోమేటిక్ గా ఇండియన్ సిటిజన్షిప్ అనేది రద్దవుతుంది అని చెప్పే ఆర్టికల్ 9 టర్మినేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ గురించి చెప్తుంది ఆర్టికల్ 9. ఓకే, సిటిజన్షిప్ పార్ట్ 2 5 to 11 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సొసైటీ నీడ్స్ టు బి ఎడ్యుకేటెడ్ దట్ మ్యాన్స్ క్రోమోజోమ్స్ డిసైడ్ చైల్డ్స్ జెండర్. ఇక్కడ ఢిల్లీ హైకోర్టు కి సంబంధించిన ఒక తీర్పులో ఏం చెప్పారు అంటే, ఈ ఓన్లీ మ్యాన్ క్రోమోజోమ్ వల్లనే, అంటే ఇప్పుడు ఒక బేబీ యొక్క జెండర్ డిసైడ్ చేసేది ఎవరి క్రోమోజోమ్స్ అంటే మేల్ క్రోమోజోమ్స్ వల్లనే కదా, అవునా? ఇప్పుడు ఫీమేల్ క్రోమోజోమ్స్ లో XX ఉంటుంది, మేల్ క్రోమోజోమ్స్ XY ఉంటుంది, అవును కదా? ఇది మనకు తెలుసు సైన్స్ పరంగా కాన్సెప్ట్. అయితే ఇలా అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఒక పేరెంట్స్ కి సంబంధించిన కేసులో జడ్జ్మెంట్ ఇచ్చింది. అదేంటో చూద్దాం. ఢిల్లీ హైకోర్ట్, పేరెంట్స్ హూ గివ్ దేర్ డాటర్ ఇన్ లా a hard time for not being able to fulfill their desire of preserving their family tree need to be educated that it is their son and not his wife whose chromosomes will decide the child's gender. అర్థమైందా? అంటే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ మగబిడ్డను కనట్లేదని వేధిస్తున్నారని చెప్పి కోర్టుకి వెళ్తే అక్కడ ఆ యొక్క కేసుని ఉద్దేశిస్తూ ఈ తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, నథింగ్ బట్ ఓన్లీ మ్యాన్ వల్లనే అక్కడ బేబీ జెండర్ అనేది డిసైడ్ అవుతుంది, అక్కడ ఫీమేల్ కి ఎలాంటి సంబంధం లేదు అని అవేర్నెస్ క్రియేట్ చేసే ఒక తీర్పు గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ హైకోర్టు. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ ఆస్క్ సెంటర్ టు కన్సిడర్ ఎన్హాన్సింగ్ కాంపెన్సేషన్ ఇన్ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్స్. ఇక్కడ సుప్రీం కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ని, యూనియన్ గవర్నమెంట్ కి ఏం ప్రపోజ్ చేసింది అంటే, హిట్ అండ్ రన్ యాక్సిడెంట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గుద్దేసి రోడ్ మీద వెళ్తున్నప్పుడు గుద్దేసి వెళ్ళిపోతారు. ఇఫ్ ఇన్ కేస్ ఆగితే ఏమవుతుందో అని చెప్పి అందరూ కొడతారు, లేదు అంటే అక్కడ గొడవ చేస్తారు, ఏదన్నా కాంపెన్సేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఇలా అని భయపడి
గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోతారు, వాటిని హిట్ అండ్ రన్ యాక్సిడెంట్స్ అంటారనమాట. ఓకే, సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ని కొంచెం వాళ్ళకి ఇచ్చే కాంపెన్సేషన్స్ ఉంటాయి కదా అవి పెంచమని చెప్పేసి అడుగుతుంది అనమాట. చూద్దాం మనం. The Supreme Court directed the central government on Friday to consider amending the Motor Vehicles Act of 1988. ఏ యాక్ట్ అమెండ్ చేస్తే పెంచడం కుదురుతుంది? మోటార్ వెహికల్స్ చట్టం 1988 సంవత్సరంలో వచ్చిన మోటార్ వెహికల్స్ యాక్ట్ ని అమెండ్ చేయమని అడుగుతుంది. ప్రతి చట్టం, ప్రతి ఆర్టికల్ ఏదైతే న్యూస్ లోకి వచ్చిందో కంపల్సరీ ఇంపార్టెంట్ అవుతుంది, మీకు డైరెక్ట్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో పర్సూయింగ్ ద రిపోర్ట్ ప్రిపేర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్, అసలు ఎన్ని యాక్సిడెంట్స్ జరిగినాయో చూద్దాం. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ ప్రకారం ఎన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి అంటే the top court noted that there were a total of 67,387 hit and runs in 2022 alone. 2022 సంవత్సరంలోనే, ఆ ఒక్క సంవత్సరంలోనే 67,387 హిట్ అండ్ రన్ కేసెస్ నమోదయ్యాయంట. సో ఇది చాలా డిజాస్టర్. సో ఇక్కడ మనకి సెక్షన్స్ ఉన్నాయి కదా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏ సెక్షన్ ప్రకారం ఇఫ్ ఇన్ కేస్ హిట్ అండ్ రన్ కేసు ద్వారా చనిపోతే, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోతే ఏ సెక్షన్ ద్వారా శిక్ష పడుతుందంటే ఐపీసీ సెక్షన్ 304A. ఐపీసీ సెక్షన్ 304A ప్రకారం ద డెత్ కాజ్డ్ బై నెగ్లిజెన్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ అందులో పనిష్మెంట్ వచ్చి 5 ఏళ్ళు పనిష్మెంట్ వేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బిఎన్ఎస్ అంటే నథింగ్ బట్ ఐపీసీ ఉంది కదా, ఇండియన్ పీనల్ కోడ్ ని. సో ఎట్లా రిప్లేస్ చేశారు? భారతీయ న్యాయ సంహిత కింద రిప్లేస్ చేశారు కదా. సో కొత్త చట్టంలోని ఏ సెక్షన్స్ ప్రకారం అంటే సెక్షన్ 106 క్లాస్ 1, సెక్షన్ 106 క్లాస్ 2 ప్రకారం 10 years పనిష్మెంట్, 7 lakhs ఫైన్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. పాతది వచ్చేసి 5 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 10 years పనిష్మెంట్ ఉంటుంది, తర్వాత ఎంత 7 lakhs ఫైన్ ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది హిట్ అండ్ రన్ కేసెస్ సంబంధించి. నెక్స్ట్, విమెన్ ఎంప్లాయీస్ కెన్ నామినేట్ చిల్డ్రన్ ఫర్ ఫ్యామిలీ పెన్షన్ సెంటర్. ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించి ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ కొన్ని రూల్స్ ని అమెండ్ చేశారనమాట. అదేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, విమెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క నామినీస్ గా హస్బెండ్స్ మాత్రం పెట్టుకునే వాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు నామినీస్ గా వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ సివిల్ సర్వీసెస్ కి సంబంధించిన పెన్షన్ రూల్స్ ని అమెండ్ చేయడం జరిగింది. చూద్దాం ఒకసారి. In a path-breaking decision with far-reaching socio-economic impact, the center has allowed women employees to nominate her son or daughter for family pension and instead of her husband, according to official statement. Union Minister of State for Personnel Jitendra Singh said that the Department of Pensions and Pensions Welfare has introduced an amendment to సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్. అర్థమైందా? ఈ యొక్క సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమెండ్ చేసి ఈ ప్రొవిజన్ తీసుకొచ్చారు. ఏంటి? అక్కడ హస్బెండ్ బదులు పిల్లల్ని కూడా నామినేట్ చేయొచ్చు విమెన్ ఎంప్లాయీస్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సెక్షన్ 197 ఆఫ్ సిఆర్పిసి అప్లైస్ ఓన్లీ టు యాక్ట్స్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ అఫీషియల్ డ్యూటీస్. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అఫీషియల్ డ్యూటీ. సుప్రీంకోర్టు ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే ఒక సెక్షన్ మెన్షన్ చేశారు. ఆ సెక్షన్ ఏంటి? సెక్షన్ 197 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏ సంవత్సరం? 1973 సంవత్సరంలోది కదా. అందులో ఉన్న ఒక సెక్షన్ 197. ఇది న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ 197 సెక్షన్ చేసేది ఏంటి అంటే మొత్తం ఈ యొక్క జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్, పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ సంబంధించిన క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి సంబంధించి ప్రొటెక్షన్ ఇచ్చే సెక్షన్ అనమాట. అర్థమైందా? వీళ్ళందరినీ కొన్ని క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి, వాళ్ళు చేసే తప్పుల నుంచి ప్రొటెక్ట్ చేసే ఒక సెక్షన్. ఆ సెక్షన్ పేరేంటి అంటే వాళ్ళని డిఫెండ్ చేసే సెక్షన్. ఆ సెక్షన్ 197 ఆఫ్ సిఆర్పిసి. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఓకే, అన్నిటి నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ కొన్ని ఉంటాయి కదా, లైక్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఫోర్జరీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ డ్యూటీస్ కిందకి రావు. అలాంటి ఏవైతే ఉంటాయో అలాంటి చట్ట వ్యతిరేక చర్యల నుంచి వీళ్ళకి ప్రొటెక్షన్ అనేది సెక్షన్ 197 ఇవ్వదు. ఓకే, వాళ్ళు కూడా శిక్షార్హులే అని చెప్తున్నారనమాట. ఒకసారి చూద్దాం. The Supreme Court on Wednesday, while deciding a criminal appeal, held that the prior sanction for prosecution as per section 197 of the Code of Criminal Procedure is not required to prosecute a public servant for the act of creating fake documents, as the alleged acts do not form a part of his official duty. అర్థమైందా? నెక్స్ట్ 197 సెక్షన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రొటెక్షన్ టు మ్యాజిస్ట్రేట్స్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్ అన్నమాట. నెక్స్ట్, కమిటీ టు రివ్యూ ద యాంటీ డిఫెక్షన్ యాక్ట్. ఇక్కడ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ నథింగ్ బట్ పార్టీ ఫిరాయింపుల చట్టం అంటాం కదా. సో ఆ యాక్ట్ కి సంబంధించి ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది.
ఆ కమిటీకి హెడ్ ఎవరు అని అడుగుతారు. ఓకేనా, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని స్టడీ చేయడానికి, యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ని, యాంటీ డిఫెక్షన్ లాని స్టడీ చేయడానికి ఒక కమిటీ. ఆ కమిటీకి హెడ్ ఎవరు? మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ గా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ద కమిటీ టు స్టడీ ద యాంటీ డిఫెక్షన్ లా వాస్ హెడెడ్ బై హూమ్ అని అడుగుతారు. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్, గుర్తుపెట్టుకోండి. అపాయింట్ చేసింది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అపాయింట్ చేశారు. ఓకేనా, అసలు ఏంటి యాంటీ డిఫెక్షన్ అంటే, ఇప్పుడు మనం యాక్చువల్ గా 10th షెడ్యూల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని 10th షెడ్యూల్ ఉంది కదా, ఈ 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ గురించి చదువుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీలో ఒక పర్సన్ ఆ పార్టీ గుర్తు మీద గెలిచారు. ఏదన్నా ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక పార్టీ గుర్తు కింద గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన సొంత ప్రయోజనాల కోసం ఆ పార్టీని వదిలేసి ఇంకో పార్టీకి షిఫ్ట్ అయిపోవడం, దాన్నే డిఫెక్షన్ అని పిలుస్తారు. ఫిరాయింపు, పార్టీ ఫిరాయింపు. ఓకేనా, సో అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇతను ఒక పార్టీ యొక్క మేనిఫెస్టోని యూజ్ చేసుకుని అక్కడ గెలిచారు అనుకుందాం. అంటే అక్కడ ప్రజలు ఓటేసింది ఆయనకు కాదు, ఆయన్ని చూసి కాదు, ఆ పార్టీ యొక్క మేనిఫెస్టోని. ఫర్ ఎగ్జాంపుల్, ఏవో ఫ్రీగా ఇస్తా అన్నారు, లేదంటే ఏదో కొత్త స్కీమ్స్ తీసుకొస్తామన్నారు. వీటన్నిటికీ అట్రాక్ట్ అయ్యి ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు అతన్ని చూసి వేశారా, మేనిఫెస్టోని చూసేసారా? ఆ పార్టీ మేనిఫెస్టోని చూసేసారు ఓటు. ఇప్పుడు ఏం జరిగింది? ఇతను గెలిచిన తర్వాత వాళ్ళందరి యొక్క ఇష్టాల్ని పక్కన పెట్టి ఇతని సొంత ప్రయోజనాల కోసం ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోయారు అనుకుందాం. ఇంకా పెద్ద పొజిషన్ ఇస్తారని చెప్పి ఇంకో పార్టీకి వెళ్ళిపోయారు అనుకుందాం. అప్పుడు ఓట్లేసిన ప్రజలందరినీ మోసం చేసినట్టా కాదా? ఖచ్చితంగా మోసం చేసినట్టే. సో ఇదేంటి అంటే, ఇది అగేన్స్ట్ అన్నమాట, ఇది రూల్ కి అగేన్స్ట్. దాన్నే డిఫెక్షన్ అని పిలుస్తారు. సో ఇలాంటి డిఫెక్షన్స్ ని అడ్డుకట్ట వేయడానికి మనకి రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ టైంలో, అంటే 1985 పీరియడ్ లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఈ యొక్క 10th షెడ్యూల్ ని యాడ్ చేయడం జరిగింది. ఎక్కడ? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 10th షెడ్యూల్ యాడ్ చేసి యాంటీ డిఫెక్షన్ రూల్స్ గురించి చెప్పడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది స్టాటిక్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారిపోవడాన్ని, అంటే షిఫ్ట్ అయిపోవడాన్ని మనం టెక్నికల్ గా హార్స్ ట్రేడింగ్ అని పిలుస్తాం. హార్స్ ట్రేడింగ్. ఓకేనా, అండ్ ఇందులో కూడా ఫ్లోర్ క్రాసింగ్, కార్పెట్ క్రాసింగ్ అని 2 టర్మినాలజీస్ ఉంటాయి. అవేంటి అంటే, ఫ్లోర్ క్రాసింగ్ అంటే అపోజిషన్ పార్టీస్ నుంచి లేదా వేరే పార్టీస్ నుంచి ఈ యొక్క రూలింగ్ పార్టీకి వెళ్ళడాన్ని, ఓకే, వేరే పార్టీస్ నుంచి లేదా అపోజిషన్ పార్టీ నుంచి రూలింగ్ పార్టీకి వెళ్ళడాన్ని ఫ్లోర్ క్రాసింగ్ అంటారు. రూలింగ్ పార్టీ నుంచి వేరే పార్టీస్ కి షిఫ్ట్ అయిపోవడాన్ని కార్పెట్ క్రాసింగ్ అంటారు. ఓకే, ఈ టర్మినాలజీస్, ఈ షెడ్యూల్, ఈ అమెండ్మెంట్ యాక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. కమిటీ హెడెడ్ బై హూమ్ అంటే శ్రీ రాహుల్ నార్వేకర్, హూ ఇస్ ద మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్. ఈయన అపాయింట్ చేసింది ఎవరు? ఓం బిర్లా గారు, లోక్సభ స్పీకర్ అన్నమాట. సో ఇక్కడ లోక్సభ గురించి చెప్పే ఆర్టికల్ 82 గుర్తుపెట్టుకోండి. లోక్సభ ఆర్టికల్ 82. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ రిఫర్డ్ టు యాజ్ యూనియన్ ఆఫ్ భారత్. ఇక్కడ సో ఇదేంటి అంటే, అసలు మనకి పార్ట్ 1 చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పార్ట్ 1 చూస్తే అర్థమవుతుంది. పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇందులో మనకి ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇందులో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆర్టికల్ 1 గురించి. యాక్చువల్లీ ఏంటంటే, ఎప్పటి నుంచో చూస్తే మనకి G20 సమ్మిట్స్ టైం నుంచే ఇష్యూ స్టార్ట్ అయింది. ఏంటి? G20 సమ్మిట్స్ జరిగాయి కదా 2023లో. ఇండియన్ గవర్నమెంటే G20 సమ్మిట్స్ కి అధ్యక్షత బాధ్యత వహించింది, మనం చూసాం, అవునా? సో అందులో G20 సమ్మిట్స్ కి సంబంధించి ఇన్విటేషన్స్ లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రింట్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ప్రింట్ చేయకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రింట్ చేశారనమాట. అలాగే రీసెంట్ గా సుప్రీం కోర్ట్ పంపించిన కొన్ని సర్క్యులర్స్ లో వీళ్ళు కూడా యూనియన్ ఆఫ్ భారత్ అని మెన్షన్ చేశారనమాట. యూనియన్ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేయలేదు, యూనియన్ ఆఫ్ భారత్ అని మెన్షన్ చేశారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, యూనియన్ గవర్నమెంట్ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ టు చేంజ్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ఇండియా టు భారత్ అని అర్థమైందా? సో అంటే ఇండియా పేరుని భారత్ గా మార్చాలి అని అనుకుంటుంది అని మనకు అర్థమైంది. సో ఇది కొంత పొలిటికల్ స్ట్రాటజీ అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీస్ అన్ని కలిపి ఇండియా బ్లాక్ అని ఫామ్ చేసాయి కదా, ఇండియా కూటమి అని చెప్పి. సో ఆ పేరుని చేంజ్ చేసేయాలని చెప్పి చూస్తున్నారని కొంతమంది క్రిటిక్స్ కూడా అంటున్నారు. ఓకే, అదంతా పక్కన పెట్టండి. మనం ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాబట్టి మనం ఏం చూస్తాము అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇండియా నేమ్ ని భారత్ గా మార్చాలి అంటే అది మన రాజ్యాంగం ప్రకారం చెల్లుతుందా అంటే చెల్లుతుంది. ఎలా అంటే, మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్న ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ 1.
ఈ ఆర్టికల్ 1 ఏదైతే ఉందో ఇందులో మనకి డైరెక్ట్ గా మెన్షన్ చేసి ఉంటుంది. ఏమని అంటే ఇండియా దట్ ఈస్ యూనియన్ ఆఫ్ భారత్ అని మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, దాని ప్రకారం చూసుకుంటే భారతదేశానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కల్పించిన పేర్లు ఎన్ని అంటే రెండు పేర్లు ఉన్నాయి కాన్స్టిట్యూషన్ లో. ఏ ఆర్టికల్లో? ఆర్టికల్ 1 పార్ట్ 1 లో ఉన్న ఆర్టికల్ 1 లో ఈ 2 పేర్లు ఉన్నాయి. ఏ 2 పేర్లు? ఇండియా ఉంటుంది, భారత్ ఉంటుంది అనమాట. కాబట్టి చెల్లుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూద్దాం మనం. So it is known that when the G20 summit was held in India last year, the Modi government referred to the President of India as the President of Bharat in the invitation sent by the center to the dinner program of G20 heads of the state. Nothing but ఇదంతా అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పిలవకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని సర్క్యులర్ పంపించారు. అలాగే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా యూనియన్ ఆఫ్ భారత్ అని సర్క్యులర్ పంపించారు. దీని ప్రకారం చూస్తే ఇండియా నేమ్ ని భారత్ గా చేంజ్ చేయబోతున్నారని చెప్తున్నారు. అది కుదురుతుందా అంటే కుదురుతుంది. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 1 ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే.